అందమైన దేశాల్లో ఇటలీకి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉండడంతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. దాంతో ప్రతి ఏటా ఇటలీకి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇటలీలో ఏ మూలకు వెళ్లినా అందమైన లొకేషన్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అక్కడున్న పురాతన కట్టడాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటలీకి వెళ్లిన పర్యాటకులు ఖచ్చితంగా రాజధాని రోమ్ను సందర్శిస్తారు. ఒకసారి రోమ్ వెళ్లిన వాళ్లు మళ్లీ మళ్లీ అక్కడకు వెళ్లాలనుకుంటారు. అందుకోసం అక్కడున్న ఒక ఫౌంటైన్లో నాణేలు వేస్తారు. రోమ్కు వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడున్న ట్రెవి ఫౌంటైన్లో నాణేలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. 85 అడుగుల ఎత్తు, 161 అడుగుల వెడల్పున్న ఈ ఫౌంటైన్ ప్రపంచంలో ఉన్న అత్యంత అందమైన ఫౌంటైన్లలో చోటు దక్కించుకుంది. 1700వ శతాబ్దంలో నికోలా సాల్వి అనే ఆర్కిటెక్ట్ దీన్ని రూపొందించారు. దాదాపు 30 ఏళ్లు కష్టపడి ఈ ఫౌంటైన్ను నిర్మించారు. రోమ్కొచ్చే పర్యాటకులు ఈ ఫౌంటైన్లో 1 లేదా 2 యూరో నాణేలు విసురుతారు. రోమ్ను మరోసారి సందర్శించాలి అనుకునే పర్యాటకులు ఇలా నాణేలు వేస్తారు అని స్థానికులు నమ్ముతున్నారు. పర్యాటకులు వెనుక వైపు తిరిగి ఫౌంటైన్లోకి కాయిన్లు విసురుతారు. ప్రతిరోజు ఈ ఫౌంటైన్లో దాదాపు 3000 యూరో నాణేలను విసిరేస్తున్నారు. భారతీయ కరెన్సీలో ప్రతిరోజు 2,50,000 రూపాయలు ఇలా ఫౌంటైన్లో పడుతున్నాయి. దీంతో సంవత్సరానికి సుమారు 9 కోట్ల రూపాయలు ఫౌంటైన్ నుండి సేకరిస్తున్నారు. ఇలా ఫౌంటైన్ నుంచి తీసిన డబ్బులను స్థానికంగా ఉండే పేదలు, నిరాశ్రయులైన ప్రజలకు ఆహారం అందించడానికి ఉపయోగిస్తున్నారు.